అరసమహన్ మటన్ కీమా తెచ్చాము అరకిలో. దీన్ని పొయ్యి మీద పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికాక దాన్ని నీళ్ళు వంపేసి కూర పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో తీసుకున్నాను. దానికి 3 పచ్చిమిర్చి, 3 ఉల్లిగడ్డ, 3 టమాటాలు సన్నగా కోసి పెట్టుకున్నాను. ఇక్కడ కప్పుల్లో ఫస్ట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి బాగా వేడైనాక దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేయాలి. చూడండి వేడయింది ఆయిల్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. 3 ఆనియన్స్ వేసాను. కొంచెం కలుపుకుందాం. వాటిని కొంచెం కలుపుకొని వాటిని కొంచెం మెత్తగా అయ్యాక కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటే అది అడుగంటుకోకుండా ఒకటేసారి మాడిపోకుండా ఉంటాయి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే చాలు. చూద్దాం. చూడండి ఎలా అయినాయో మెత్తగా కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మటన్ కీమా వేసేసుకుందాం. చూడండి కొంచెం ఉడికించేసరికి అలా ఉంది. చూడండి మంచిగా కలుపుకుందాం. చక్కగా కొంచెం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే రెండు మిక్సింగ్ అయితే మనకి కూరలోంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం మెత్తగా ఉడికిపోతుంది. చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో. కొంచెం ఆయిల్ కొంచెం పైకి తేలిలా ఉంటే ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసాం కదా. ఇప్పుడు టమాటాలు వేసాను. 3 టమాటాలు. టమాటా కొంచెం మగ్గాలండి, టైం పడుతుంది దానికి. ఉప్పు వేస్తే కొంచెం జల్దీగా మగ్గిపోతుంది. అందుకనే 2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసాను. కొంచెం కలుపుకోవాలి బాగా. రెండు మిక్సింగ్ అయిపోవాలి. టమాటాలోంచి వాటర్ వస్తుంది కాబట్టి మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్ చూద్దాం. ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ అనేది కొంచెం మధ్యలో వస్తుంది, అంటే కూర కొంచెం మంచి కుక్ అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. అన్నీ మిక్సింగ్ చేసేద్దాం. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు కారం, పసుపు అవన్నీ వేసేసరికి చూడండి ఎలా ఉందో. అంటే కారం 2 టీ స్పూన్లు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా మగ్గిపోతే సరిపోతుంది. వేడివేడి కీమా కర్రీ రెడీ.